న్యూ వీడియోలో చాలా రోజుల తర్వాత అయితే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ గేమ్ ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. పదండి మరి ఈ న్యూ అప్డేట్ లో ఏమేమి యాడ్ అయ్యో చూసేద్దాం. చూసే ముందు మీరైతే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూ అప్డేట్ లో అయితే ఒక న్యూ కార్ అయితే యాడ్ అయింది. ఆ కార్ వచ్చేసి ల్యాంబోర్గిని ఉరుస్ కార్ అన్నమాట. పదండి దీని చిట్కోడ్ ఏంటో కూడా ఈ వీడియోలోనే చూపిస్తా. మీరైతే వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎందాక చూడండి. పదండి మరి లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ న్యూ అప్డేట్ లో అయితే కార్ మోడిఫైడ్ లో కూడా కొంచెం చేంజ్ చేశారు. అదేంటంటే కార్ వీల్స్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. పదండి ఇది ఎలా చేయాలో చూద్దాం. నేనైతే గేమ్ ని అప్డేట్ చేసుకున్న తర్వాత కార్ మోడిఫైడ్ ని క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. అవే ఫ్రంట్ అండ్ బ్యాక్. మనం ఈ ఆప్షన్ ని యూజ్ చేసి కార్ టైర్ ని ఇంక్రీజ్ చేయాలేమో. పదండి ఒకసారి ట్రై చేద్దాం. నేను ఫ్రంట్ ప్లస్ పైన ట్యాప్ చేస్తున్నా. నాకైతే ముందు టైర్స్ అయితే సైజ్ లో ఇంక్రీజ్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. అలాగే ఫ్రంట్ ప్లస్ పైన ట్యాప్ చేస్తూనే ఉన్నా టైర్స్ అయితే అలానే సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ముందు టైర్స్ అయితే సైజ్ లో ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు బ్యాక్ టైర్స్ ని ఇంక్రీజ్ చేయాలంటే బ్యాక్ ప్లస్ పైన క్లిక్ చేయాలేమో. పదండి దీనిపైన ట్యాప్ చేస్తూనే ఉన్నా. అరే వెనకాల టైర్స్ కూడా కొంచెం సైజ్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే 3-4 టైమ్స్ అలాగే ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడైతే టైర్స్ అయితే సరిగ్గా అయితే సైజ్ లో ఇంక్రీజ్ అవుతున్నాయి. చాలు పదండి ఈ సైజ్ అయితే చాలు. ఒకసారి కార్ అయితే డ్రైవ్ చేసి చూద్దాం కార్ ఎలా ఉందో. కార్ వీల్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా కనబడతాయేమో. నిజంగా చూడండి కార్ వీల్స్ ఎంత పెద్దగా కనబడుతున్నాయి. పెద్దగా ఉన్న కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్పీడ్ గా వెళ్తే కార్ జంప్ చేస్తుంది ఏమో మాన్స్టర్ కార్ లాగా. పదండి ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. అరే కార్ అయితే మస్తుగానే పోతుంది, ఏమైతే జంప్ చేయట్లేదు. నిజమైతే చాలా అంటే చాలా స్మూత్ గా కూడా పోతుంది. ఈ కార్ వీల్స్ ని కొంచెం సైజ్ లో ఇంక్రీజ్ చేయడం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజమంటే ఎంత మస్తుగా కనబడుతుంది. మీకు ఈ ఆప్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గైస్ ఈ న్యూ అప్డేట్ లో ఒక న్యూ కార్ అయితే యాడ్ అయిందని చెప్పాను కదా. పదండి ఆ కార్ చిట్కోడ్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. చిట్కోడ్ ని చూసే ముందు మీరైతే ఫాస్ట్ గా వీడియోని ఒక లైక్ చేసుకోండి. ఈ న్యూ కార్ చిట్కోడ్ వచ్చేసి 3835 అన్నమాట. 3835 ఈ నెంబర్ కి మీరు డయల్ చేస్తే మీకైతే ఒక న్యూ ల్యాంబోర్గిని ఉరుస్ కార్ అయితే స్పాన్ అవుతుంది. అరే వా ఈ కార్ చూడండి ఎంత మస్తుగా ఉంది, అలాగే ఎంత పెద్దగా ఉంది. ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పదండి దీన్ని ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. పదండి ఈ కార్ని కలర్స్ లో కూడా చేంజ్ చేసి చూద్దాం. కలర్ లో చేంజ్ అవుతుందో లేదో. అరే కలర్స్ లో అయితే చేంజ్ అవుతుంది. దీనికి కొంచెం లైట్ కలర్ పెడదాం, బ్లూ కలర్. ఇప్పుడు ఎలా కనబడుతుందో చూద్దాం. వా బ్లూ కలర్ చూడండి ఎంత మస్తుగా కనబడుతుంది ఈ కార్కి. నిజమంటే చాలా బాగుంది. అలాగే వీల్స్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం. వీల్స్ దీనికి బ్లూ కలర్ లోనే కలర్ పెడదాం. ఈ మాన్స్టర్ టైర్స్ అయితే బాగానే ఉన్నాయి. వా గాయ్స్ చూడండి ఎంతో అందంగా అయింది కార్. నిజమంటే లైట్ కలర్ బ్లూ ఎంత మస్తుగా ఉంది. అలాగే కార్ అయితే చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది. అరే ఇదేంటి ఇలా గుద్దింది వెళ్ళి. ఎంత పైకి ఎగిరింది. అరే కార్ ఇంత పైకి ఎగిరినా కూడా కార్ కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు, గ్లాస్ కూడా పగలలేదు. ఇదైతే గట్టి కారే. ఈ కార్ చిట్కోడ్ గుర్తుంది కదా 3835. హే గైస్ ఫైనల్లీ ఇదన్నమాట మన న్యూ అప్డేట్ వీడియో. ఇండియన్ బైక్ డ్రైవింగ్ గేమ్ అప్డేట్ అయితే వచ్చింది, కానీ చాలా అంటే యాడ్ చేయలేవు. ఈ రెండే అన్నమాట యాడ్ అయింది. ఒక న్యూ కార్ అలాగే కార్ మోడిఫై లో కొంచెం చేంజ్ చేశారు. ఈ అప్డేట్ అయితే ఒక స్మాల్ అప్డేట్ అన్నమాట. కానీ ఈ స్మాల్ అప్డేట్ లోనే ఒక న్యూ సూపర్ కార్ అయితే యాడ్ అయింది. గైస్ ఈ కార్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని న్యూ అప్డేట్ వీడియో చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఏదైనా న్యూ అప్డేట్ వీడియో వచ్చిందంటే నోటిఫికేషన్ ఫస్ట్ గా మీకే వస్తుంది. ఓకే ఇంకో మస్తు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోలో అయితే